అఖండ దైవిక వస్తువులు అని నేటి కాలంలో చాలా వస్తువులు బయట దొరుకుతున్నాయి. వాటిని నమ్మి ఇంట్లో మనం పెట్టుకోవచ్చా? సనాతన ధర్మం వేరు, ఆధునిక జీవన సరళిలో మనం గమనించే భక్తి మార్గం వేరు. ఈ ఆధునిక భక్తి మార్గంలో మనలో ఏం చేస్తే మనకు సులభంగా డబ్బు లభిస్తుంది, సులభంగా విజయం లభిస్తుంది, సులభం 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 ఏదైనా సులభం, కట్ షార్ట్ మెథడ్. ఈ కట్ షార్ట్ మెథడ్ కారణంగానే అఖండ దైవిక వస్తువులు అన్న పేరిట ఈనాటి కాలంలో కొన్ని అపురూపమైన వస్తువులు కూడా మన ఆలోచనల కొద్దీ మార్కెట్ వారు మనకు అందజేస్తున్నారు. శంఖువులు, శాలగ్రామలు, దక్షిణావర్త శంఖాలు, మరీ ప్రత్యేకంగా గోమతీ చక్రాలు, వివిధములైనటువంటి రత్నాలు, అలంకరణ వస్తువులు, సముద్ర ఊపు ఖండలు, అనేకం ఇవి మీ ఇంట్లో పెట్టుకోండి, మీ దరిద్రం పారిపోతుంది. అదేమో కానీ ముందు మన చేతిలో ఉండే 500, 600, 1000 రూపాయలు ఇవి జారిపోతాయి. అఖండ దైవిక వస్తువులను ప్రస్తావన చేసుకుంటే అన్నింటిలోకెల్లా కూడా అత్యంత విలువైన దైవికపరమైన వస్తువు ఒకటి మీ ఇంట్లోనే ఉంది. అది మీరే. మిమ్మల్ని మీరు దైవిక వస్తువుగా భావన చేసినప్పుడు పరమాత్ముడు ఇచ్చిన ఈ దేహం, మనస్సు, ఆలోచనా శక్తి, ప్రతిదాన్ని సూక్ష్మంగా గ్రహించేటటువంటి వివేకం, బుద్ధి కుశలత, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము, ఇంతకంటే విలువైన అఖండ దైవిక వస్తువు మరింకోటి ఏదైనా ఉంటుందా? ఇది ఇంట్లో ఉన్నది. ఈ ఇంటిలో ప్రాణం అనే శక్తి ఉన్నది, అది ముఖ్యం. అలా కాకుండా ఇత్తడి డబ్బా పెట్టండి, అందులో గోమతీ చక్రాలు ఉంచండి, వాటిని పసుపు నీటితో తడిపి పెట్టండి, ఇలా రకరకాలుగా చెప్పే సమయంలో చెబుతూ ఉంటే, చేసే కొద్దీ మనం చేస్తూ ఉంటే అఖండ దైవిక వస్తువులన్నీ కూడా ఈ ఇంట్లో దొరుకుతాయి అనేటటువంటి మ్యూజియం లాగా మారిపోతుంది. కానీ మన సంకల్పం నెరవేరదు. సంకల్పం నెరవేర్చుకోవడానికి మంత్రాలు ఎక్కువైతే మతి చెలుస్తుంది, ఇది మర్చిపోవద్దు. మొదటిది. 2, ఇంట్లో పూర్వం నుంచి ఏ వస్తువులైతే ఉన్నాయో పూజాగృహంలో వాటిని శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలి. పొరపాటుగా ఏవైనా కారణాల చేత చేతిలో ఉండేటటువంటి శంఖము, లేదా ఆ దేవతార్చన పీట, లేదా సానరాయి ఇలాంటివి నేల పగులు మారితే వాటిని నదులలో నిమజ్జనం చేయాలి, లేదా భూమిని త్రవ్వి భూమిలో స్థాపితం చేయాలి. కొత్తవి తెచ్చి పెట్టుకోవాలి, చింత ఏమీ లేదు. కొత్తవి వచ్చిన తర్వాత పాత వాటిని తొలగించుకోవడం తప్పనిసరి. దేవతార్చన గది కూడా అనేకులు చిన్నపాటి మ్యూజియం లాగా చేస్తూ ఉంటారు. ఇంటిలో ఒక శివలింగం ఉండాలి, 2 గణపతి ప్రతిమలు ఉండాలి, అంతకంటే మించి పెట్టకూడదు. ఇంకా మనకు నచ్చిన మేరకు అమ్మవారు, కుమారస్వామి, శ్రీమన్నారాయణమూర్తి, వెంకటేశ్వరుడు. వెళ్ళాంగా తిరుపతికి వెంకటేశ్వరుడు వచ్చేస్తాడు, వెళ్ళాంగా కాశీకి ఈశ్వరుడు వచ్చేస్తాడు. మళ్ళీ అరుణాచలం వెళ్ళామా మరింకో శివలింగం, తిరుపతికి వెళ్ళామా వెంకటేశ్వర స్వామి వచ్చేస్తాడు, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి వెళ్ళామా ఇంకో వెంకటేశ్వర స్వామి వచ్చేస్తాడు. అలా చేయకూడదు. మనస్సు ప్రధానం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ సంకల్పంతో మనం ఇంట్లో వస్తువులను అమర్చుకున్నట్లయితే అవే దైవిక వస్తువులు, అవే అఖండ దైవిక వస్తువులు అన్నట్టు. మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, ఇవి కూడా దైవిక వస్తువులేనా అంటూ వేళాకోళంగా అడిగేవాళ్ళు ఉంటారు. నిజంగా ఇవి కూడా వేళాకోళం కాదు సుమా, దైవిక వస్తువులే. ఒక మిక్సీ కొత్తది కొన్నాం, పాతదాన్ని ఇచ్చేశాక కొత్తది తెచ్చుకోవాలి. పాతది ఉంచి, మా అత్తగారు దీంతో చాలా చేసేవారు పచ్చళ్ళు అని చెప్పి అత్తగారు వెళ్ళిపోయారు, ఇంకా ఆ వస్తువుతో ఏమిటి మమకారం? ఇంట్లో ఉండాలి. ఇంట్లో 10-15 మిక్సీలు అయిపోతాయి. పాత సామాన్లు అమ్ముకునేవాడు ఇల్లులాగా మారిపోతుంది. ఇల్లు ఎప్పటికప్పుడు కొత్త వస్తువులతో ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా మార్చుకున్నట్లయితే ఆ ఇల్లు దేవతా స్థలం అవుతుంది. శరీరం కూడా దేవతా నివాసంగా మనమే మార్చుకున్న వాళ్ళం అవుతాం. ఇంత మాత్రమే కాదు సుమా, కార్యాలయంలో కూడా పనిచేసే చోట చాలామంది నిర్లక్ష్యం చూపుతూ ఉంటారు.
అది దేవాలయం. మనకు కాగితం పైన ఏదైనా వ్రాసాం, ఆ కాగితాన్ని ఇలా 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 దాన్ని మడత వేసి నలగవేసి విసిరేస్తూ ఉంటారు. కాగితాన్ని ఇలా 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 మడిచి నలగ పెడితే ఎంత బాధపడుతుందో. ఒక్క కాగితం సిద్ధం చెయ్యాలి అంటే 12 మామిడి ఆకులతో సమానమైనటువంటి గ్రీనరీ ఖర్చు అవుతుంది. అన్ని ఆకులు మనం త్రెంచి పర్యావరణానికి విఘాతం కలిగిస్తే ఒక్క తెల్ల కాగితం తయారవుతుంది, నోటు బుక్ కాగితం తయారవుతుంది. దాన్ని ఇలా ఇలా ఆ కాగితం స్థానంలో మనం ఉన్నామనుకుంటే బాధ వెయ్యదు. కనుక కార్యాలయం కూడా ఆలయంతో సమానం. ఇక్కడి వస్తువులన్నీ కూడా దేవతా ప్రతిమలతో సమానం. ఇవన్నీ కూడా దైవిక వస్తువులే. యావత్తు ప్రపంచం సృష్టిలో ఉండేటటువంటి చరాచర సృష్టిలో ఉండేటటువంటి సమస్త వస్తువులు దేవతా సంబంధితమే, దైవ సృష్టి. ఇలాంటి ఆలోచన చేయాలి.